మంచి సజెషన్ ఉందండి యాక్చువల్ నాకు. ఆ సజెషన్ ఏంటంటే ఈ ఈ త్రిసభ్య కమిటీ లేకపోతే జనసేన వాళ్ళందరినీ ఏం చెప్పాలి అంటే వకీల్ సాబ్ సినిమా చూడమని చెప్పాలి. అందులో ఫైనల్గా వచ్చేటప్పటికి దాన్ని ఏం చెప్తారంటే ఇఫ్ అంటే ఒక అమ్మాయి నో అని చెప్పింది అంటే ఇట్స్ ఎ నో అంతే, ఇంకా దానికి మించి ఇంకా ఫర్దర్గా ఏం లేదు. తన క్యారెక్టరు తన పరిస్థితులు ఇవన్నీ సంబంధం లేదు. ఇఫ్ షీ సెడ్ నో ఇట్స్ ఎ నో అంతే, అంతకుమించి ఇంకేం లేదు అని చెప్పి ఆయన దాంట్లో అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయికి న్యాయం ఇస్తారు ఇది వకీల్ సాబు. కానీ అదే వకీల్ సాబు రియల్ లైఫ్లోకి వచ్చేటప్పటికి ఈ అమ్మాయి చెప్తోంది నేను నో చెప్పానండి, బట్ స్టిల్ ఆయన నన్ను ఇబ్బంది పెట్టారు లేకపోతే నన్ను బలవంతం చేశారు, ఐ సెడ్ నో నో అని చెప్పింది. కానీ అయినా సరే ఆమెకి అక్కడ న్యాయం దొరికేలా కనిపించట్లేదు. సో ఆ సీడీని మళ్ళీ వాళ్ళకి ఏమైనా రిపీటెడ్గా వేసి చూపిస్తే ఏమైనా మార్పు వస్తుందంటారా ఆలోచన విధానంలో? సార్ ఆయన వకీల్ సాబ్ కాదు, భీమ్లా నాయక్ కాదు, ఉస్తాద్ భగత్ సింగ్ కాదండి. ఇక్కడ ఒక పొలిటికల్ లీడర్. హీ యాక్ట్ లైక్ ఏ పొలిటికల్ లీడర్. అతను ఒక పొలిటికల్ లీడర్ లాగే ఉంటాడు. సో పొలిటికల్ లీడర్ ఏం చేస్తాడు అలాగే చేస్తున్నారు. ఈ రోజు ఒక వకీల్ సాబ్ అనుకోండి, నేనేం చెప్తున్నాను, అమ్మా ఇలా ఆధారాలు ఉన్నాయా అలా ఆధారాలు ఉన్నాయా, ఆడబిడ్డ నో అంటే నోనే, అది ఎంత దూరమైనా నోనే. ఆ అమ్మాయి వద్దు అనుకున్నప్పుడు నువ్వు కావాలి అన్నప్పుడు అది రేప్ కేసే, అది రేప్ సెక్షనే, నీకు అరెస్ట్ ఉంటది. దారుణం ఏంటంటే కర్నూలు కేసులో ఇందాక అమ్మాయి అన్నట్టు కర్నూలు కేసులో ఒక సాధారణ మహిళకే ఒక సాధారణ గవర్నమెంట్ ఉద్యోగస్తుడి మీద కంప్లైంట్ కట్టలేనప్పుడు నేను ఒక ఎమ్మెల్యేని ఎదుర్కోగలనా అని, ఒక ఎమ్మెల్యేని ఎదుర్కోగలనా, ఎమ్మెల్యే మీద కేసు కట్టించగలనా అంటే ఎంత ప్రొలాంగ్ ప్రొసీజర్ అండి. పోలీసులు ఇమీడియట్ గా రియాక్ట్ అయినా, మహిళా కమిషన్ ఇమీడియట్ గా రియాక్ట్ అయినా ఒక మహిళ కోర్టు దాకా వెళ్లాల్సిన పని లేదండి. పోలీస్ స్టేషన్ లో జరగనప్పుడు మహిళా కమిషన్ చేయనప్పుడే కోర్టు మెట్లు ఎక్కుతారు. కోర్టు మెట్లు ఎక్కితే ఆయాసం, నీరసం, అలుపు అన్ని వచ్చేస్తాయి. అక్కడ దాకా పోకుండా ఎంత పెద్ద పెద్ద మహిళా సంఘాలు, ఆ మహిళా కమిషన్ చైర్పర్సన్స్, మహిళా హోమ్ మినిస్టరు, దట్టు దళిత మహిళ. సార్ దళిత మహిళా మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈ రోజు అనిత గారు పార్టీలకు అతీతంగా ఒక దళిత బిడ్డ, ఒక ఉద్యోగస్తురాలు, నేను ఎలాగో తను అలాగే, నడి రోడ్డు మీద కొట్టడం తప్పో ఒప్పో, ఆవిడ మంచి చేసిందో చెడు చేస్తో మీకు అనవసరం, మీరు కొడతారా, చట్టాన్ని చేతిలో తీసుకుంటారా? ఒక ఉద్యోగస్తురాల మీద అది కూడా నడి రోడ్డు మీద తిరగబడతారా మీరు? బూతులు తిడతా, కులాన్ని, అమ్మాయి కులం నేను అదే కులం, అమ్మాయిని తిడితే నన్ను తిట్టినట్టే అని గనక రియాక్ట్ అయితే ఆవిడ ఒక రోల్ మోడల్ లాగా ఉండేవాళ్ళు సార్. రాజకీయాలకు అతీతంగా కులం ఓటింగ్ ఎప్పుడు ఆవిడ వెనకాల ఉండేది సార్. ఈ రోజు ప్రభుత్వానికి దాటి ఆవిడ పోలేరు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలి కాబట్టి ఏం చేస్తుంది ఆవిడ కులానికి? కులం మహిళ ఈ రోజు నడి రోడ్డు మీద కొట్టించుకుంటున్నా సరే మాట్లాడవా తల్లి అంటూ వాళ్ళు నిలదీస్తారు, దళితులే నిలదీస్తారు. కళ్ళ ముందు ఎవిడెంట్రీ ఉంది కదా సార్. పిఠాపురంలో ఇంకొక దళిత మహిళని నడి రోడ్డు మీద పడేసి కొడుతుంటే ఎటు వెళ్ళిపోతుంది సార్ సొసైటీ? ఎటు వెళ్ళిపోతుంది? దళితులకి ప్రాధాన్యత ఇవ్వడం కాదండి, ప్రాధాన్యత ఇవ్వడం కాదు, వాళ్ళు సమస్యలు ఉన్నప్పుడు పట్టించుకోండి. ఒక ఉద్యోగస్తురాలే ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఒక సాధారణ దళిత మహిళను ఎవరన్నా రేప్ చేస్తే ఆ ఉద్యోగస్తురాలు రోడ్డు మీదకి పోతేనే దిక్కు లేదు, మన బొట్టాళ్ళు ఏమన్నా పట్టించుకుంటారా అనే పరిస్థితికి వెళ్ళిపోతుందండి. తరం ఇంకా ఎన్ని రిజర్వేషన్లు ఇచ్చినా మేము ఎప్పుడు ఊరు చేయటే ఉండే పరిస్థితి తెచ్చుకుంటుందండి.